హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. అన్ని వీకెండ్స్లో ఈ వీకెండ్ మార్నింగ్ కూడా వాషింగ్తో స్టార్ట్ అయింది. వాష్ అయిపోయాక ఇద్దరం మేడ మీదకి వెళ్ళి బట్టలు ఆరబెట్టి కిందకు వచ్చేసాం. కిందకు వచ్చాక మా హస్బెండ్ ఈరోజు సాటర్డే కదా, వెజిటబుల్ బిర్యానీ చేస్తావా అని అడిగారు. ఇంకెందుకు అడిగారు కదా అని చెప్పి టోటల్గా వెజిటబుల్స్ అన్నీ ఇలా రెడీ చేసుకుని వెజిటబుల్ బిర్యానీ అయితే చేసేసా. ఇది నా బిర్యానీ ఫైనల్ లుక్. ఎలా ఉంది? వీకెండ్ కదండి, అందులోనూ ఈరోజు వెదర్ కొంచెం సపోర్టివ్గానే ఉంది. అందుకే మేము చాలా రోజులుగా అనుకుంటున్న డెస్టినేషన్ ఒకటి ఉంది, అక్కడికి స్టార్ట్ అయ్యాం. అబ్బా, ఫైనల్గా మేము ఈరోజు పాత బస్తీలో ఉన్న చిత్రగుప్తుడి దేవాలయానికి వచ్చాం. ఇది మేము చాలా రోజులుగా ప్లాన్ చేసుకుంటున్నదండి. కాకపోతే ఈ రోజుకి ఇలా జరిగింది. దేవాలయము పాత బస్తీ ఛత్రీనాక కందికల్ గేట్ బ్రిడ్జ్ కింద, ఛత్రీనాక పోలీస్ స్టేషన్ ఆపోజిట్ బ్రిడ్జ్ కింద చిత్రగుప్త దేవాలయము. చిత్రగుప్త స్వామి యమధర్మరాజు దగ్గర ఉంటారు కాబట్టి అందరిది చిట్టా రాస్తారు. లేఖ జోక అంతా ఆయన దగ్గరనే ఉంటుంది, లెక్కలన్నీ ఆయన దగ్గరనే ఉంటుంది. కాబట్టి ప్రత్యక్ష స్వామి గారికి బుధవారం రోజు అభిషేకం ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో స్వామి గారికి ఇద్దరు భార్యలు అంటే మనం అమ్మవార్లు అనాలి. ఇద్దరు ఒక అమ్మవారి పేరు ఈరావతి, ఇంకో అమ్మవారి పేరు దక్షిణావతి. టోటల్ సంతానము ఆ స్వామి గారికి టోటల్ సంతానము 12 మంది. నవగ్రహాల అధిపతి బుద్ధ స్థానంలో బుద్ధివంతుడు, చార్టర్డ్ అకౌంట్ ఇన్ ద వరల్డ్, చార్టర్డ్ అకౌంట్ సార్. అందుకోసం అందరిది ఆయన చేతులనే, లెక్కలన్నీ ఆయన చేతులనే ఉంటాయి. కాబట్టి చిత్రగుప్త దేవాలయంకి వచ్చి మనం అందరం అభిషేకాలు చేసుకుంటే పుణ్యము దొరుకుతుంది. మన పాప పుణ్యాలన్నీ నశిస్తాయి. ఈ స్వామి గారికి బ్రహ్మముహూర్తంలో 4 గంటల నుంచి 5:30 వరకు, 5:30 నుంచి 7 గంటల వరకు, 7:15 నుంచి 9:30 వరకు పూజలు అభిషేకాలు ఉంటాయి. ప్రత్యక్ష బుధవారం రోజు స్వామి గారికి మళ్ళీ గణపతి పూజ ఉంటుంది. రుద్రాభిషేకం చేసుకోవచ్చు, నవగ్రహాల పూజలు చేయించుకోవచ్చు, హోమం కూడా ఉంటుంది. ప్రతి ఒక్క అమావాస్య రోజు హోమం ఉంది. ప్రతి ఒక్క పౌర్ణిమ రోజు సత్యనారాయణ వ్రత సామూహిక కథ ఉంటుంది, చేసుకోవచ్చు. డబ్బులు కట్టాల్సి వస్తుంది, ఓకేనా? ఇక్కడ బుధవారం రోజు 501 కడితే సామాన్ తెచ్చేది అవసరం లేదు. సామాన్తో సహా కొబ్బరికాయ నుంచి అన్ని సామాన్తో సహా ఇక్కడ 501 రూపీ, 501 రూపీ పే చేస్తే ఆ రోజు అభిషేకానికి ఫ్రీ ఉంటుంది. 4 బ్రాహ్మణులు ఉంటారు. బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వాలి. పెండ్లిలు కాని వాళ్ళకు పెండ్లిలు అవుతాయి. సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది. ఆరోగ్యం లేని వాళ్ళకు ఆరోగ్యం కలుగుతుంది. మనం ఏదన్నా దోషాలున్నా కూడా నవగ్రహాలు ఏమన్నా దోషం, శాంతి నక్షత్ర దోషము ఏమైనా దోషాలున్నా కూడా ఈ స్వామి గారికి అభిషేకం చేసి ఇక్కడ వచ్చి తీర్థప్రసాదం తీసుకుంటే అన్ని రోగాలు, దోషాలు అన్నీ పోతాయి. ఏదన్నా ల్యాండ్ ప్రాబ్లమ్స్, డాక్యుమెంట్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎడ్యుకేషన్లో వీక్ ఉన్నా కూడా, చదువులో వీక్ ఉన్నా కూడా ఇక్కడ వచ్చి అభిషేకాలు చేసుకుంటే అందరూ ఎడ్యుకేషన్లో కూడా మంచిగా అవుతారు. స్వామి గారికి చేస్తే రాహుకేతు దోషం పోతుంది మెయిన్. దాని తర్వాత చిత్రగుప్త స్వామి పితృదోషాలు పోతాయి. మెయిన్ సమస్త పితృదోషాలు పోతాయి. 7 జనరేషన్స్ పాపాలు పోతాయి. చిత్రగుప్త దేవాలయం తరఫు నుంచి ఈ గుడి 750 సంవత్సరాలు పాత గుడి. నిజాం పరిపాలించేటప్పుడు కాయస్థ వాళ్ళు ఉంటుండే, కుల్కర్ణి, దేశపాండే, జాగీర్దార్ లాంటి వాళ్ళు ఉంటుండే, టాలెంటెడ్ పర్సన్ ఉంటుండే. బిజినెస్ అది బ్లూ ప్రింట్ డాక్యుమెంట్ అంతా వాళ్ళు చేతితో చేస్తుండే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, అప్పుడు ఎలా చేస్తుండో తెలియదు. కాబట్టి ఆ బ్లూ ప్రింట్ అనేది ఏ ఇంకి యూజ్ చేస్తుండో తెలియదు. అప్పుడు ఇప్పుడు కూడా టౌన్ ప్లానింగ్ సెక్షన్స్లో ఉంటుంది. మన నిజాం పరిపాలించేటప్పుడు ఏ డిజైన్ ఎలా చేశారో, వాళ్ళు ఎంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో చూసుకోండి. చిత్రగుప్త భగవాన్కి ఏంటో ఈ టెంపుల్కి రాగానే సగం పాపాలు పోయినట్టు అనిపిస్తుంది నాకు. అక్కడి నుంచి డైరెక్ట్గా డీమార్ట్కి స్టార్ట్ అయ్యాం. ప్రతిసారి ఒక వస్తువు కొనుక్కుంటానని చెప్పి ట్రాలీ నింపడం అలవాటు నాకు. అలాగే పెద్ద ట్రాలీ తీసుకొచ్చా. ఐటమ్స్ అన్నీ నింపేసి బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చి థ్రిల్ నాకు, బిల్ నీకు అని చెప్పి బిల్ పే చేయించి బయటకు వచ్చాను. డీమార్ట్ నుంచి ఇంటికి వచ్చే దారిలోనే మాకు వీకెండ్ మార్కెట్ ఉంటుంది. సో అక్కడ వారానికి సరిపడా ఫ్రూట్స్, వెజ్జీస్ అని కొనుక్కొని ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాం. ఇదండి ఈరోజు నా వ్లాగ్. థ్యాంక్ యూ.